అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఆ సూర్య భగవానుని ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 5 ఇయర్స్ బ్యాక్ నాకు తెలిసిన ఒక ఆంటీ గారు ఇలా చెప్పారు. రథసప్తమి రోజున సూర్యోదయంకి ముందే లేచి ఆయనకి ఇష్టమైన ఎర్రటి పూలతో, ఆయనకి ఇష్టమైన ప్రసాదంతో ఇలా ఇంటి ముందు రథం వేసుకొని ఆయనకి స్వాగతం చెప్తే చాలా మంచిదని చెప్పేసి ఒక పద్ధతి చెప్పారు. అలాగే చేసి ఆ రోజు అలా చేయడం వల్ల నా లైఫ్లో అద్భుతాలే జరిగాయి. ఆ అద్భుతాలేంటో వీడియో చివరి వరకు చూడండి, చెప్తా. ఈ పూజా విధానం ఎవరికి తెలిసిన పద్ధతులు వాళ్ళు చేసుకుంటారు, ఇలాగే చేస్తారనేం లేదు. నాకు ఆంటీ గారు ఇలా చెప్పారు కాబట్టి నేను ఇలాగే చేశా. నాకైతే మంచి ఫలితం వచ్చింది. ఈ పూజా విధానం చెప్పిన తర్వాత ఇంకొకటి కూడా చెప్పింది. ఆయనకి ఇష్టమైన రోజు ఆదివారం అట. ఆ రోజు నాన్ వెజ్ మానేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది, చాలా మంచిది అని చెప్పారు. ఆ రోజు ఆంటీ గారు ఎందుకు చెప్పారో ఎలా చెప్పారో తెలియదు కానీ కొంచెం ఆలోచించా. మనం తినేది ఎక్కువ మన సైడ్ అంతా ఆదివారమే తింటారు కదా, తినకపోతే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అనేసరికి ఓకే అని చెప్పి నేను సండే నాన్ వెజ్ మానేశాను. నాన్ వెజ్ టాపిక్ వచ్చేసరికి ఆంటీ కొంచెం ఆపేలేవా అని అడిగారు. కానీ కష్టమే కదా, చిన్నప్పటి నుంచి తింటా సడన్గా ఆపాలంటే కష్టం కదా. కానీ నాన్ వెజ్ తినడం ఏ రకంగానూ మంచిది కాదని చెప్పి ఒక మాట చెప్పారు. అనిపించింది, కరెక్టే అనిపించింది. సండే వరకు మానేశాను. ఇంకా 1 నెల తర్వాత అనుకోకుండా ఒక పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు నేను నాన్ వెజ్ తినలేదు. ఎలా మానేశానో నాకే తెలీదు. ఆ సూర్య భగవానుని కృప నా మీద అలా పడింది. చిన్నప్పటి నుంచి అంత ఇష్టంగా తినే నేను ఒక్క పూజతో ఇంత చేంజ్ వచ్చిందంటే నేనే నమ్మలేకపోయా. మనసు పెట్టి చేస్తే ఏదైనా అవ్వాల్సిందే. ఇప్పట్లో మానాలన్నా కష్టం. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నారు మన గురువులు వీళ్ళంతా, నాన్ వెజ్ ఏ రకంగానో మంచిది కాదు, ఇది కలియుగం, ముందుకు వెళ్తుంది ఇంకా అని. నిజంగానే కలియుగం చాలా అప్డేట్ అయింది. నాన్ వెజ్ ఒక్కటి మానేస్తే మనకంతా మంచి జరిగిపోద్ది అని నేను చెప్పను. ఈ కలియుగం ముందుకెళ్లే కొద్దీ చాలా దారుణంగా తయారవుతుంది, అది అందరం చూస్తున్నాము. నా చిన్నప్పటి రోజుల్లో అయితే అస్సలు లేవు. ఇప్పుడు ఈ కోపాలు, ద్వేషాలు, ఈర్షలు అన్నీ ఎక్కువ అవడం వల్ల మనుషుల్లో మనుషులే కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఇవన్నీ వేటి వల్ల అంటే మనం తినే ఆహారాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం ఈ రాక్షసమైన మాంసాహారాన్ని తింటే మనకు అలాంటి ఆలోచనలే వస్తాయి. నేను ఇలా మీ ముందు మాట్లాడుతుంటే నేనే ఆశ్చర్యపోతున్నా. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇంతకుముందు ఇలా చెప్పారు వేరే వాళ్ళు, ఇలా తినొద్దు మంచిది కాదు అని. నేను అది పట్టించుకోలేదు. ఇప్పుడు నేనే ఇంకొకరికి చెప్పే స్థాయిలో ఉన్నానంటే చేంజ్ అనేది నాకే కనిపించింది. మాంసం మానేయడం వల్ల మంచి మంచి ఫలితాలు చూస్తారు. మీ ఆలోచన శక్తి మీకే అర్థమవుతుంది ఎంత మాత్రం అనేసి. ఊరికే పెద్దవాళ్ళు ఏది చెప్పరు కదా. మనం కలియుగంలో ఉన్నాం. కలి అనే రాక్షసుడు మన అందరిలో ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. ఆ రాక్షస ప్రభావం తగ్గాలి అంటే గొప్ప గొప్ప గురువులు చెప్పిన మాట విని వాళ్ళని ఫాలో అయితే ఆ కలి ప్రభావం కొంచెమైనా తగ్గుతుంది. కొంతమందికి డౌట్ రావచ్చు, ఇలా బలులు అనేది అమ్మవార్లకు కూడా చేస్తారు కదా అని. అమ్మవారి బలి ఎప్పుడు కోరదు. పూర్వంలో రాక్షసులు గ్రామాల మీద, ఊర్ల మీద పడి మనుషులను చంపుకొని తింటుంటే అమ్మవారు ఉగ్రరూపిణి అయ్యి రాక్షస సంహారం చేసింది. ఆ రాక్షసుల్ని చంపే క్రమంలో ఒక్క రక్తపు బొట్టు కింద పడితే వేలాది మంది రాక్షసులు పుట్టుకొని వస్తే ఆ రక్తాన్ని కూడా కింద పడకుండా అమ్మ తాగేసింది. అలా రాక్షసుల రక్తం తాగింది కానీ అమాయకమైన మూగజీవుల రక్తం నాకు ఇవ్వండి అనుకోదు. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు, ఆలోచించండి. నాన్ వెజ్ తినడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటో చూసుకోండి. అన్ని రకాలుగా చూడండి, మీకు కరెక్ట్ అనిపించింది చేయండి. నా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ని మీతో ఇలా పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీలో కూడా నాన్ వెజ్ మానేయాలని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. కానీ చిన్నప్పటి నుంచి అలవాటు పడి ఉంటాం కదా, చాలా కష్టంగా ఉంటుంది. ఆలోచించండి, మనకి ఏది కరెక్టా కాదనేది మనకన్నా ఎక్కువ ఆ దేవుడికే తెలుసు. ఆయనకు వదిలేసేయండి. తెలుసో తెలియకో ఎన్నో కర్మలు చేసి ఉంటాం కదా, అవన్నీ తగ్గించుకోవచ్చు. నాన్ వెజ్ ఆపకపోయినా సరే ఆలోచనలు మార్చడానికి ట్రై చేద్దాం. ఈ ద్వేషం, ఈర్ష, అసూయలన్నీ తీసేద్దాం. మన లైఫ్ మనం చూసుకుందాం. దేవుడి మీద భారం వేసి బతికే వాళ్ళ జీవితాల్లో తొంగి చూడడం ఆపేద్దాం.